ఏఐ వచ్చింది, జాబ్ పోయింది. ఏఐ వచ్చింది, కంపెనీస్ లే ఆఫ్ జరిగినాయి. ఇంకొంత కంపెనీస్ ఏఐ వచ్చేసింది, ఇంకా మాకు హ్యూమన్తో అవసరం లేదు, మేము ఎక్కువ పర్సంటేజ్ వీఆర్ యూజింగ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి చెప్పుకొని ప్రాజెక్టులు తెచ్చుకునే పరిస్థితి ఉండింది. అండ్ ఒక కంపెనీ లాంచ్ అయితే ఇండియన్ ఐటీ మార్కెట్ అనేది ఒక 2-3 రోజుల్లోనే కొన్ని లక్షల కోట్లు అంటే స్టాక్ మార్కెట్ అనేది క్రాష్ అయిపోయింది. ఎగ్జాంపుల్ ఆంథ్రోపిక్ ఏఐ. ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఏం రివర్స్ అయిందంటే మైక్రోసాఫ్ట్ ఒరే బాబు క్లౌడ్ ఏఐ యూసేజ్ అనేది తగ్గించండి, కుదిరితే వాడడం ఆపేయండి. మైక్రోసాఫ్ట్ కంపెనీ క్లౌడ్ ఏఐని. తర్వాత ఎన్విడియా, ఈ కంపెనీస్ అయితే అరే బాబు ఏఐ వల్ల చాలా ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి, మనుషులు తీసుకునే దానికంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి, వాడడం ఆపేయండి. మనందరికీ తెలుసు ఎన్విడియా ఎంత పెద్ద కంపెనీయో. చిప్ మేకింగ్లో నెంబర్ 1 కంపెనీ, ఎంటైర్ వరల్డ్లోనే నెంబర్ 1 కంపెనీ అది ఎన్విడియా, మనందరికీ తెలుసు. ఆ కంపెనీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఉంది. తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే యాంథ్రోపిక్ ఏఐ ఎక్స్టెన్షన్ ఆపేయండి అని చెప్పారు. ఏదైతే యాంథ్రోపిక్ ఏఐ వచ్చింది అని చెప్పి ఇండియన్ ఐటీ మార్కెట్ క్రాష్ అయిందో అదే యాంథ్రోపిక్ ఏఐ ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఆపేయండి, దాని మీద ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయినాయి. అంటే ఏఐ వచ్చింది జాబ్స్ పోయింది అనే దానికంటే ఏఐ వల్ల కంపెనీస్ లాస్ అవుతుంది అని చెప్పి కంపెనీస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆలోచన చేసే పరిస్థితి మొత్తం ఫ్లిప్ అయిపోయింది. ఇప్పుడు వీ నీడ్ మోర్ పీపుల్, ఎక్కువ రిక్రూట్మెంట్ చేసుకోవాలి. ఏ నమ్మడానికి లేదు, ఏ ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఇది ఎంత పర్ఫెక్ట్గా రావట్లేదు, అంటే అవుట్పుట్ అనేది రావట్లేదు, ఒకవేళ వచ్చినా కానీ మళ్ళీ దానికి హ్యూమన్ ఇంటర్వెన్స్ అవసరం అవుతుంది అని చెప్పి డిస్కషన్ అనేది జరుగుతూ ఉంది. అందుకని ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి కంపెనీ లాస్ అయింది. ఏఐ వద్దు అంటున్నాయి. మొన్నటిదాకా ఏఐ కావాలి, ఏఐ వల్ల ఎవరికైతే మన రెగ్యులర్ చాలామంది లేవ్ జరిగినో ఇప్పుడు ఏఐ వల్ల మళ్ళీ భారీగా జాబ్స్ అనేవి వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు డిమాండ్లో ఉన్న కోర్సెస్ ఒకసారి మనం గమనిద్దాం. కొన్ని కోర్సెస్ చెప్తున్నాను, ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీకి చాలా బాగా డిమాండ్ పెరిగింది ఇప్పుడు. జావాకి, పైథాన్ విత్ ఏఐ, డిఎస్ విత్ ఏఐ, అజెంటిక్ ఏఐ, డెవ్సెకాప్స్, మల్టీ క్లౌడ్, టెస్టింగ్, డేటా ఇంజనీర్కి హ్యూజ్ డిమాండ్ ఉంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది ఏఐ వచ్చిందని వాళ్ళు నేర్చుకుంటున్న కోర్సును వదిలేసి మళ్ళీ ఏఐలోకి వచ్చి లేదా ఇంకేం నేర్చుకోవాలా, ఈ ఏఐ వల్ల ఇది ఇంపాక్ట్ అవుతుందేమో, ఈ కోర్సు నేర్చుకుంటే నాకు జాబ్ రాదేమో అని చెప్పి చాలామంది నేర్చుకున్న కోర్సును అర్ధాంతరంగా ఆపేసి ఇంకో కోర్సుకి వెళ్ళారు. అలాగే ఇప్పుడు మళ్ళీ ఏఐ వద్దంటున్నారు కాబట్టి అజెంటిక్ విత్ ఏఐ నేర్చుకొని, లేదా జెన్ ఏఐ నేర్చుకొని, ఇప్పుడు జీసీపీ జెన్ ఏఐ కూడా బాగా ట్రెండింగ్లో ఉంది. కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఒక క్లౌడ్, దాంతోపాటు జెన్ ఏఐ. నేను అది నేర్చుకునేవాడినే మళ్ళీ ఆపేసేసి మళ్ళీ నేను వేరే కోర్సులు నేర్చుకుంటానంటే విచ్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. ఏఐ వచ్చినా ఏఐ పోయినా దేనికి ఉండే డిమాండ్ దానికి ఉంటుంది. కాకపోతే ఒక స్లైట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఏఐ వచ్చింది అని చెప్పి ఇప్పటికప్పుడు ఎగ్జిస్టింగ్ కోర్సెస్ నేర్చుకునే వాళ్ళు మళ్ళీ మారడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏమవుతుంది, ఏది మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకోరు. అదిగో జావా ఎవర్ గ్రీన్, జావా చాలా బాగుంది. అండ్ పైథాన్ విత్ ఏఐ అది కూడా చాలా బాగుంది. అండ్ సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు భయంకరంగా జాబ్స్ పెరుగుతున్నాయి. ఓకే, చాలా బాగా పెరుగుతున్నాయి. సో జనరల్గా ఏంటంటే సైబర్ సెక్యూరిటీ డిమాండ్ పెరుగుతూ వచ్చింది, ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే కొన్ని రోజులు సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటారు, ఒక నెల డెవసెకాప్స్ నేర్చుకుంటారు, ఇంకొన్ని రోజులు ఇంకొక కోర్స్ నేర్చుకుంటారు, జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఏఐ, లేదా స్నోఫ్లేక్, లేదా MuleSoft, ఇలా చెప్పుకుంటూ పోతే మనం మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఓకే, ETL టూల్స్ ఉన్నాయి, SAP మాడ్యూల్స్ ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా టూల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏది తీసుకోవాలి. ఓకే, తీసుకునేటప్పుడే 1కి 10 సార్లు ఆలోచన చేసి తీసుకోవాలి. అది ఒక్కసారి తీసుకున్న తర్వాత సో యూ షుడ్ కంటిన్యూ విత్ యువర్ డెసిషన్. మనం ఏం నేర్చుకుంటున్నాం ఇంకా డెప్త్గా నేర్చుకోండి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు డిమాండ్ అన్న కోర్సెస్ అయితే ఫ్రెషర్స్ గురించి మాట్లాడుకుంటే సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ విత్ ఏఐ, జావా ఫుల్ స్టాక్, పైథాన్ విత్ ఏఐ, అజెంటిక్ విత్ ఏఐ, డెవ్సెకాప్స్, మల్టీ క్లౌడ్, టెస్టింగ్, డేటా ఇంజనీర్, జీసీపీ, జెన్ ఏఐ, వీటన్నిటికీ ఫ్రెషర్స్కి బాగా హ్యూజ్గా డిమాండ్ ఉంది. సో ఒకవేళ ప్లాన్ చేసుకోవాలంటే ప్లాన్ చేసుకోండి, జాగ్రత్త వర్కౌట్ చేసుకోండి. మీరు అసెస్మెంట్ తీసుకొని దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో హైదరాబాద్లో నేర్చుకోవాలా, బెంగళూరులో నేర్చుకోవాలా, అవుట్ రేటెడ్గా హైదరాబాదే. ఓకే, సో అది ఎందుకు ఏంటి అనేది ఇంకొక వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.